ఇప్పుడు మహాలక్ష్మి శ్రావణ మాసం గురించి ఎన్నో విషయాలు మనకు తెలుస్తున్నాయి. మరి లక్ష్మీదేవి పుట్టుక అంటే ఏంటండి? పురాణాల్లో ఎలా ఉంటుంది? మనకందరికీ విదితమే కదా. లక్ష్మీదేవి ఎవరో కాదు, సాక్షాత్తు మన సముద్రుడి కూతురు. ఇప్పుడు మథనం జరుగుతుంది, సముద్ర మథనం జరుగుతున్నప్పుడు పరమాత్ముడు దేవతలకు రాక్షసులకు ఇద్దరికి కూడా ఈ యొక్క సృష్టిలో సమపాళలో ఇవ్వాలనే ఉద్దేశంతో దాన్ని వాసుకి అనే సర్పముతో దాన్ని పర్వత మంతనం చేపిస్తారు. ఆ సముద్ర మంతనం చేస్తుంటే ఆ భగవంతుడు దానిని మొత్తాన్ని పర్వతాన్ని కూర్మావతారంలో తన వీపు మీద పెట్టుకుంటారు. వాసుకి సర్పంతో దేవతలు దానవులు మొత్తము దాన్ని చిలుకుతూ ఉంటారు. అప్పుడు మొట్టమొదట పైకి విరజిమ్ముతుంది విషము. వెంటనే మన రుద్రుడు అంటే శివుడు భగవంతుడు వచ్చి ఆ యొక్క గరళాన్ని తన యొక్క గళంలో నింపుకుంటారు. నింపుకున్న తర్వాత మొట్టమొదటిగా అమృత భాండం వస్తుంది. దాన్ని పట్టుకొని అమ్మవారు లక్ష్మీదేవి పైకి లేస్తుంది. సముద్రం నుంచి వచ్చింది, కూర్మావతారంలో విష్ణుమూర్తి ఉన్నాడు కాబట్టి ఆమె పత్నిగా ఆమె ముందుకు వస్తుంది. లక్ష్మీదేవి ఎప్పుడైతే వచ్చిందో సర్వ సృష్టి అన్నీ గోమాత తర్వాత కల్పవృక్షము అన్నీ ఒకదాని తర్వాత చక్కగా సృష్టించబడుతుంది. ఇలాగా లక్ష్మీదేవి రావడానికి ముఖ్య కారణము సముద్ర మథనము. దీని యొక్క వివరణ మనమందరం పురాణాల్లో తెలుసుకున్నాము. కాబట్టి లక్ష్మి ఎక్కడ ఉంటుందో అక్కడ ఆనందం ఉంటుంది, లక్ష్మి ఎక్కడ ఉంటుందో అక్కడ ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆహ్లాదము అన్నీ జరుగుతూ ఉంటుంది. దేశము ప్రపంచము సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి లక్ష్మీ అమ్మవారిని ప్రతి ఒక్కరు కూడా ఆత్మతో ప్రేమతో పిలుస్తారు. అందుకని ఈ లక్ష్మీనారాయణుని ముందు లక్ష్మి రావడానికి కారణము స్వామి సముద్రుడు కూతుడు కాబట్టి, సముద్రం నుంచి వచ్చింది కాబట్టి పురాణ కథల ప్రకారము ఇది లక్ష్మీ ఉద్భవంగా మనం తెలుసుకున్నాము. ఓం గురుభ్యో నమః. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.